హలో సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్ సురేందర్ సంగతులు. సో 2026 సెకండ్ హాఫ్ మాత్రం సినీ లవర్స్ కి మాత్రం పూనగాలే. సో పండగే పండగ అయితే ఉండబోతుంది. ఆ లిస్ట్ చెప్తా, జూలై నుంచి డిసెంబర్ దాకా ఈ 6 months లో ఉన్న మూవీస్ లిస్ట్ వేసుకుందాం. ఇంకా ఇలానే వచ్చేసి పారడైజ్, ఇంకా నెక్స్ట్ వారణాసి, స్పిరిట్ మూవీ, దీనికి సంబంధించిన ఇంకా మెగా 158 సంబంధించిన సో ఇలానే వచ్చేసి చాలా క్రేజీ అప్డేట్స్ అయితే వీడియోలో అయితే ఉండబోతున్నాయి. సో వీడియో లాస్ట్ చూడండి, చాలా మంచిగా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో దానికోసం మీరేం చేయాలి, ఇలాంటి క్రేజీ మరియు ఇంపార్టెంట్ అప్డేట్స్ తోటి మీ ముందుకైతే వస్తాం. కాబట్టి ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నేను ఒకేసి పక్కన వెల్కమ్ ఆన్ చేసుకోండి. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మరి చూస్తారేంట్రా, పరిగెత్తండి. లైఫ్ లాంగ్ కిక్కు ప్రాప్తిరస్తు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడేసుకుందాం. కానీ దానికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని అయినటువంటి నిరంజన్ అనారోగ్యంతో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న వచ్చేసి అదే జూలై 9th వచ్చేసి అయితే కన్ను అయితే మూసిండు. సో ఈ వార్తలు విన్న వెంటనే మన పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ మరియు ట్విట్టర్ ద్వారా వచ్చేసి తన ఎమోషనల్స్ అయితే ఇక్కడైతే ఎక్స్ప్రెస్ అయితే చేసిండు. సో ఎమోషన్ అయితే ఇక్కడైతే ట్వీట్ అయితే చేసిండు మన పవన్ కళ్యాణ్ గారు అయితే చేశారు. సో ఇంకా ఇందులోనే వచ్చేసి తమన్ గారు వచ్చేసి డిసైడ్ అయినారు. అదేంటంటే OG2 లోని సాంగ్స్ ఇదైతే ఆల్బమ్ అయితే ఉంటది కదా, అది వచ్చేసి అతన్ని డెడికేట్ చేయాలనేసి అయితే ఇక్కడైతే డిసైడ్ అయితే అయినారంట మన తమన్ గారు. సో ఇది మంచి డిసిజనే. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. సో మన ఛానల్ సైడ్ నుంచి కూడా, మన ఆడియన్స్ మరియు మన ఛానల్ సైడ్ నుంచి కూడా నిరంజన్ కి తన ఆత్మకి శాంతి దొరకాలనేసి అయితే కోరుకుంటూ మిగతా అప్డేట్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి షూటింగ్ అప్డేట్స్ తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి సంబరాల వేటికట్టు ఈ మూవీ యొక్క ఫైనల్ షెడ్యూల్ వచ్చేసి షూటింగ్ షెడ్యూల్ వచ్చేసి హైదరాబాద్ అయితే శరవేగంగా అయితే జరుగుతుంది. అండ్ ఈ మూవీ షూటింగ్స్ ఈ షెడ్యూల్ అయిన వెంటనే వచ్చేసి రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. సో మరి చూద్దాం ఎప్పుడు రిలీజ్ అవుతుందేమో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి జై హనుమాన్ మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో లెట్స్ సీ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి శేఖర్ కమలా గారి నెక్స్ట్ మూవీ వచ్చేసి నాగ చైతన్య గారితో అయితే చేయబోతున్నారంట. లెట్స్ అది ఎట్టుంటుందేమో చూద్దాం. ఈ కాంబో మరొకసారి అయితే రాబోతుంది మన ముందుకి. సో లెట్స్ ఈ కాంబో ఎలా ఉంటుందేమో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన సౌరవ్ గంగోలీ అదే దాదా గారి మూవీ. సో సౌరవ్ గంగోలీ ఆ మూవీ వచ్చేసి సౌరవ్ గంగోలీ యొక్క బయోపిక్ ఈ మూవీ వచ్చేసి May 19, 2027 లో అయితే రిలీజ్ అయితే కానుందంట. మరి సౌరవ్ గంగోలీ రోల్ లో వచ్చేసి ఇక్కడ రాజ్ కుమార్ రావు అయితే చేయబోతున్నారు. సో లెట్స్ సీ ఏమవుతుందేమో, ఈ మూవీ ఎలా ఉంటుందేమో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఈ మూవీ మాత్రం 2027 May 19th అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి లెనిన్ మూవీకి వచ్చేసి ఎటువంటి ప్రీమియర్స్ అయితే లేవు. సో ఇందులో వచ్చేసి 4 AM మరి 5 AM షోస్ అయితే రిలీజ్ అయితే ఇక్కడైతే రిలీజ్ అయితే చేశారు నిన్న. సో ఇది మొత్తానికి నిన్న కాదు, ఈ రోజు రిలీజ్ చేసినది. సో మరి చూసారా మీరు 4 AM 5 AM షోస్ చూసారా? లేకుంటే ఇప్పుడు దాకా మీరు లెనిన్ మూవీ చూసి అంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో లేకుంటే వెళ్ళని ప్లాన్ చేస్తున్నారా, అది కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో మాకైతే ఎటువంటి ప్లాన్స్ అయితే లేవు. సో మనది ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి మనది వచ్చేసి. సో దీనివల్ల వచ్చేసి మన టీం ఫుల్ బిజీగా అయితే ఉండబోతుంది. సో దీనివల్ల వచ్చేసి మనకైతే ఎటువంటి ప్లాన్స్ అయితే లేవు. సో మీరు కనుక చూస్తుంటే, మీరు కనుక చూడాలని అనుకుంటుంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీ యొక్క రాయిని, మీ యొక్క ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెగా 158 ఈ మూవీలో చిరంజీవి గారు అయితే డ్యువల్ రోల్ అయితే కనబడబోతున్నారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి రచితా రామ్. సో కన్నడ యాక్ట్రెస్ అయినటువంటి రచితా రామ్ వచ్చేసి ఒక కీ రోల్ అయితే చేయబోతున్నారంట ఈ మూవీలో. సో లెట్స్ సీ ఎలా చేయబోతున్నారేమో, ఏం ఉండబోతానేమో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్పిరిట్, జై డార్లింగ్. సో స్పిరిట్ మూవీలో వచ్చేసి ఒక యూనిక్ వైలెన్స్ అయితే ఉండబోతుందంట. ఇది మాత్రం ట్రీట్ అయితే ఉండబోతుందంట. ఈ మూవీ ఫ్యాన్స్ కి మాత్రం ఈ మూవీలో యాక్షన్ మాత్రం ట్రీట్ అయితే ఉండబోతుందంట. మరి గూస్ బంప్స్ పునగాలే రాబోతుంది, పునగాల్ లోడింగ్ గైస్. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఆ యూనిక్ వైలెన్స్ ఏమో చూద్దాం మరి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వారణాసి మూవీ యొక్క ఫస్ట్ లుక్ వచ్చేసి మన మహేష్ బాబు గారి బర్త్డే రోజున August 9th అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారంట. సి ఈ లుక్ ఎలా ఉండబోతుందేమో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు వచ్చేసి రిలీజ్ డేట్స్ అయితే చేసుకుందాం. సో లాస్ట్ అప్డేట్ చాలా మంచిగా అయితే ఉన్నాయి. సో ఇది మొత్తం వచ్చేసి ఈ సెకండ్ హాఫ్ మొత్తం అయితే కవర్ అయితే చేయబోతున్నాం. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ జూలై చేసుకుందాం. సో జూలైలో వచ్చేసి లెనిన్ మూవీ ఈ రోజు అయితే రిలీజ్ అయితే అయిపోయింది July 10th.
అండ్ జూలై 24th ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న జననాయకన్ రిలీజ్ అయితే కానుంది. నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీ, ఇది కూడా జూలై 24th అయితే రిలీజ్ అయితే కానుంది. నెక్స్ట్ జూలై 30th వచ్చేసి శ్రీనివాస మనగాపురం, ఇది కూడా వచ్చేసి జూలై 30th అయితే రిలీజ్ అయితే కానుంది. సో ఇంకా నెక్స్ట్ ఇదే మంత్ లో స్పైడర్ అయితే వస్తుంది. ఇంకా కన్ఫర్మ్ డేట్ అయితే రిలీజ్ అయితే కాలే, కన్ఫర్మ్ డేట్లు అయితే వీళ్ళైతే రివీల్ అయితే చేయలేదు. సో మరి ఇదే మంత్ లో అయితే ఎప్పుడైతే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇంకా రిలీజ్ డేట్ కోసం మేమైతే వెయిట్ అయితే చేయాలి. వచ్చిన వెంటనే మీకైతే తెలియజేస్తాను. సెప్టెంబర్ గురించి మాట్లాడేసుకుందాం. స్వయంభూ ఆన్ 3rd అండ్ నెక్స్ట్ వచ్చేసి రంభా ఊర్వశి మేనక ఆన్ 4th. 11th సెప్టెంబర్ వచ్చేసి ఇక్కడ రణబాలి అయితే రానుంది. అండ్ 25th సెప్టెంబర్ వచ్చేసి పారడైజ్ అయితే రానుంది. సో ఇది మొత్తానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ గురించి మాట్లాడేసుకుందామా. గాంధీ జయంతి ఆ రోజున అక్టోబర్ 2nd AK-47 అయితే రానుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి జైలర్ 2 ఆన్ October 15. ఇంకా నెక్స్ట్ విశ్వంబర అండ్ October 16. ఇంకా నెక్స్ట్ నవంబర్ గురించి మాట్లాడేసుకుంటే ఈ నగరానికి ఏమైంది, ఇది వచ్చేసి 19th అయితే రిలీజ్ అయితే కానుంది. ఇక్కడ రామాయణ వచ్చేసి దివాళీలో అయితే రిలీజ్ అయితే కానుంది. దివాళీ కానుకగా ఇదైతే రిలీజ్ అయితే కానుంది. ఇది నవంబర్ నెలలోనే అయితే ఉంటది. సో చూద్దాం మరి, దీన్ని కూడా రిలీజ్ డేట్ అయితే వస్తుంది త్వరలోనే. సో లెట్స్ సీ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ లో వచ్చేసి ఫౌజీ, రౌడీ జనార్దన అండ్ కింగ్, ఈ 3 మూవీస్ అయితే రిలీజ్ అయితే కానున్నాయి. దీని యొక్క కన్ఫర్మ్ డేట్స్ అయితే ఎప్పటికైతే రాలేదు. సో ఇది కేసు మొత్తానికి ఈ యొక్క సెకండ్ హాఫ్ లో ఉన్న మూవీస్ లిస్ట్. సో ఈ మూవీస్ లలో ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసిన ఈ మూవీస్ లలో సో మీరు ఏ మూవీ కోసం ఎక్సైటింగ్ ఉన్నారు అండ్ ఏ మూవీ ఫస్ట్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. SSLC చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా 454 నుంచి పైకి లేవట్లే అకౌంట్. సో తొందరగా లేపండి చెప్తాను. 500 కి తొందరగా రీచ్ అయితే చేపించేసేయండి. సో ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ టు వేపీస్ అఫీషియల్స్. బాయ్. చెప్పక్క బాయ్.